ఓకే. రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్. ప్రో 4జీ మొబైల్, అదేవిధంగా ప్రో ప్లస్ 5జీ మొబైల్. 2 మొబైల్స్ ఈరోజు ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయిపోయాయి. సేల్ విషయానికొస్తే మార్చ్ 15 ఒకటి, మార్చ్ 23కి ఇంకొకటి సేల్ జరగబోతుంది. అమెజాన్‌లో వీటి సేల్ ఉండబోతుంది. ఈ మొబైల్స్ విషయానికొస్తే ఈ మొబైల్స్‌లో స్పెషల్‌గా ఏముంటుంది? దాంతోపాటు ఈ మొబైల్ ఇంతకీ ఈ ప్రైస్‌లో జస్టిఫై చేస్తుందా చేయదా? ఈ మొబైల్స్‌లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి డీటెయిల్‌గా మనం చూడబోతున్నాము. దానికోసం మీరు చేయాల్సింది ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కొంచెం షేర్ చేయండి. మరికేంటి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్. వీటి విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 ప్రో 4జీ స్మార్ట్ ఫోన్, ప్రో ప్లస్ 5జీ మొబైల్. ఈ 2 మొబైల్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్గా ఐడెంటికల్ ఫీచర్స్తో 2 మొబైల్స్ మీకు కనిపిస్తాయి ఎక్సెప్ట్ 5జీ చిప్ సెట్. ఎందుకోసం అంటే ప్రో ప్లస్లో మీకు ఉన్నది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5జీ చిప్ సెట్. దాంతోపాటు ప్రో విషయానికి వస్తే ఉన్నది మీడియాటెక్ హీలియో G96 4జీ చిప్ సెట్. ఇది మాత్రమే 2 మొబైల్స్లో సపరేట్ చేసే ఫీచర్ భయ్యా. మిగిలిన ప్రతి ఒక్క ఫీచర్ కూడా 2 మొబైల్స్లో ఐడెంటికల్గా ఉండబోతుంది. మొత్తానికైతే ఇంక్లూడింగ్ డిజైన్తో సహా రియర్ సైడ్ కెమెరాస్ అయినా, మనకు ఫ్రంట్ సైడ్ అయినా సరే, దాంతోపాటు కలర్స్ అయినా కూడా దాదాపుగా ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్గా సిమిలర్గా 2 మొబైల్స్ షేర్ చేసుకోబోతున్నాయి. ఈ మొబైల్స్ విషయానికి వస్తే ఉన్నది మీకు బాక్స్ డిజైన్తో రాబోతున్నాయి. రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా, వరుసగా క్వాడ్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. ప్రో విషయానికి వస్తే మీకు ఉన్నది 4జీ మొబైల్లో క్వాడ్ కెమెరా సెటప్. 5జీ మొబైల్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే అక్కడ డెప్త్ సెన్సార్ని స్కిప్ చేశారు. దాంతోపాటు రియర్ ప్యానల్ విషయానికి వస్తే ఉన్నది ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఎట్ ద ఎండ్ మీకు ఆఫర్ చేసేది గ్లాస్ బాడీ ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, అది కూడా పంచ్ హోల్ డిస్ప్లే. IR బ్లాస్టర్ 3.5mm హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్, కానీ డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ రావడం లేదు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ మీకు వస్తుంది. దాంతోపాటు మీకు కావాల్సిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఈ మొబైల్స్ మీకు ఇవ్వబోతున్నాయి విత్ IP53 రేటింగ్తో సహా. మొత్తానికి డిజైన్ విషయానికి వస్తే ఈ విధంగా మీకు ఓవరాల్గా కనిపించబోతుంది. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్స్ యొక్క ఫీచర్స్. వాటి విషయానికి వస్తే మొబైల్స్లో మీకు ఉన్నది 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ ఎములేట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ని ఆఫర్ చేస్తుంది విత్ వైడ్ 1L1 సర్టిఫికేట్. దాంతోపాటు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 1200 నీట్స్ పీక్ బ్రైట్నెస్. ఓవరాల్గా ఈ డిస్ప్లే విషయానికి వస్తే ఈ ప్రైస్లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే. దేనికోసం అంటే ప్రజెంట్ మార్కెట్లో మీకు విత్ సూపర్ ఎములేడ్ ప్లస్ 120Hz ఎన్ని మొబైల్స్ ఆఫర్ చేస్తాయి? ఆల్మోస్ట్గా నథింగ్ అని చెప్పుకోవాలి ఎక్సెప్ట్ రెడ్మీ నోట్ 10 ప్రో సిరీస్. ఆ తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఈ మొబైల్స్ వస్తున్నాయి. ఈ మధ్యలో ఏ ఒక్క మొబైల్ వచ్చిందా ఫుల్ HD ప్లస్ సూపర్ ఎములేడ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్? ఒక్క మొబైల్కి రాలేదు. అంటే దట్ మీన్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేసే ఏకైక స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ సిరీస్ భయ్యా. అది 10 అయినా కూడా 11 అయినా కూడా ఆఫర్ చేసేది మీకు సూపర్ ఎములేడ్ ప్లస్ 120Hz. ఖచ్చితంగా ఈ ప్రైస్లో ఆల్మోస్ట్గా ఒక ప్రీమియం ఫీచర్ని ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే బ్యాటరీ సెటప్. బ్యాటరీ విషయానికి వస్తే పూర్తిగా 5000 mAh బ్యాటరీ సెటప్. దాంతోపాటు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్స్ మీకు ఆఫర్ చేయబోతున్నాయి. ఇక్కడ గుడ్ థింగ్ ఏమిటి అంటే బాక్స్లో కూడా మీకు 67 వాట్స్ అడాప్టర్ మెన్షన్ చేయబోతున్నారు. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. దేనికోసం అంటే మాత్రం రీసెంట్గా లాంచ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ F23 స్మార్ట్ ఫోన్. ఆ మొబైల్ విషయానికి వస్తే 5జీ మొబైల్, కానీ బాక్స్లో అడాప్టర్ లేదు, స్కిప్ చేశారు. కానీ మొబైల్ సపోర్ట్ చేస్తుంది 25 వాట్స్, కానీ మొబైల్ బాక్స్ విషయానికి వస్తే ఉండదు, సపరేట్గా బై చేసుకోవాలి. కాస్ట్ వచ్చేసి 25 వాట్స్కి అరౌండ్ 2000 రూపీస్. కానీ వీళ్ళు ఆఫర్ చేసేది రెడ్మీ విషయానికి వస్తే 67 వాట్స్, అది కూడా బాక్స్లో కూడా మీకు మెన్షన్ చేయబోతున్నారు. క్వైట్ ఇంప్రెసివ్ ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే చిప్ సెట్. దాని విషయానికి వస్తే ఇదే 4జీని అదేవిధంగా 5జీని సపరేట్ చేసేది. 4జీ విషయానికి వస్తే మీకు ఉన్నది మీడియాటెక్ హీలియో G96. దీని విషయానికి వస్తే గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. కానీ మనకు కంపేర్ టు మీడియాటెక్ హీలియో G95 దీంట్లో క్వైట్ డౌన్ గ్రేడ్ ఏమిటి అంటే మాత్రం GPU యొక్క క్లాక్ స్పీడ్ భయ్యా కొంచెం అది డౌన్గ్రేడ్ అయిపోయింది. కానీ ఓవరాల్గా ఈ చిప్సెట్ విషయానికి వస్తే మీకు ఆఫర్ చేసేది 120Hz రిఫ్రెష్ రేట్, అది కూడా సూపర్ ఎములేట్. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే విత్ పాజిటివ్ ప్రాసెసింగ్తో సహా 108 మెగాపిక్సెల్ ఈ చిప్సెట్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్లో మీకు వేపర్ కూలింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ మొబైల్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ ప్రైస్కి జస్టిఫై చేస్తుంది విత్ అలాంగ్ సైడ్ అదర్ ఫీచర్స్. కానీ ఇది ఒకటే మీరు చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్లో నాట్ వర్త్ ఇట్. దేనికోసం అంటే మీడియాటెక్ హీలియో G96 మీకు ప్రజెంట్ మార్కెట్లో బిలో 15,000 కూడా మీకు లభిస్తుంది కదా. కానీ ఈ మొబైల్ విషయానికి వస్తే అది ఒకటి మాత్రం చూడకండి. ఇంకో ముఖ్యమైన విషయం,
రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11S ఆ మొబైల్ని, దాంతోపాటు రెడ్మీ నోట్ 11 Pro 4G మొబైల్, ఈ రెండు మొబైల్స్ మీరు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ మీకు కనిపిస్తాయి. ఎక్సెప్ట్ 120Hz, దాంతోపాటు 67 watts ఫాస్ట్ ఛార్జర్. దానికోసము మీరు పే చేయాల్సింది ఎగ్జాక్ట్గా మోర్ దెన్ 1500 రూపీస్. దీంతో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 11S దాని ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 6GB 64GB 16499. దీని యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 Pro 4G స్మార్ట్ ఫోన్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 6GB 128GB 17999. అంటే ఎక్స్ట్రా పే చేయాల్సింది 1500 రూపీస్. దేనికోసం పే చేస్తున్నారు? 120Hz రిఫ్రెష్ రేట్, 67 watts ఫాస్ట్ ఛార్జర్, అంతే. ఇవి వద్దు అనుకుంటే మీ ఆప్షన్ 11S చూసుకోండి. దాంతోపాటు 5G విషయానికి వస్తే మీకు 5G మొబైల్లో ఉన్నది ఈ మొబైల్ చూసినట్టయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695తో వస్తుంది. క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోలేము. దేనికోసం అంటే ప్రైస్ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి. కానీ ఈ చిప్ సెట్ ప్రజెంట్ మార్కెట్లో గేమింగ్ కోసం, 5G కోసం, పర్ఫార్మెన్స్ కోసం వర్త్ ఇట్. దేనికోసం అంటే వివో T1 5G స్మార్ట్ ఫోన్, ఆ మొబైల్ ఈ చిప్ సెట్ని బిలో 15,000లో ఆఫర్ చేసింది భయ్య. మొత్తానికైతే అది పక్కన పెడదాము. ఈ రెడ్మీ విషయానికి వస్తే మీకు ఉండేది పూర్తిగా 7 5G బ్యాండ్స్ని ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు లిక్విడ్ కూలింగ్ కూడా ఈ మొబైల్ మీకు ఆఫర్ చేయబోతుంది. ఓవరాల్గా 5G విషయానికి వస్తే ఖచ్చితంగా ఇండియాలో ఏ 5G బ్యాండ్ వచ్చినప్పటికీ కూడా ఈ మొబైల్ మీకు 5G పుష్కలంగా ఇవ్వబోతుంది. దాంతోపాటు ర్యామ్ విషయానికి వస్తే మీకు 4G మొబైల్లో ఉన్నది 6GB 128GB, దాంతోపాటు 8GB 128GB. 5G విషయానికి వస్తే అలాంగ్ సైడ్ వీటితో పాటు 8GB 256GB కూడా ఆఫర్ చేయబోతున్నారు. మొత్తానికైతే మనకు 5Gలో 8GB 256GB కూడా ఆప్షన్ మీకు ఉంటుంది. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 24,999, అరౌండ్ 25Kలో మొబైల్ మీకు వస్తుంది. దాంతోపాటు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మీకు 4G విషయానికి వస్తే 128GB 17,999 బేస్ వేరియంట్ వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్. నేను చెప్తున్నాను ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే. దాంతోపాటు సేల్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 Pro 4G మొబైల్ మన ఇండియా మార్కెట్లో అమెజాన్లో మార్చ్ 23కి ఫస్ట్ సేల్ జరగబోతుంది. తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. దాంతోపాటు వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ పూర్తిగా 3GB వరకు ఈ మొబైల్స్లో ఆఫర్ చేయబోతున్నారు. 6GB ర్యామ్ విషయానికి వస్తే ఉండేది కేవలం 2GB మాత్రమే ఆఫర్ చేయబోతున్నారు. ఇక 5G విషయానికి వస్తే ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 20,999 వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్. 6GB 128GB యొక్క ప్రైస్ ట్యాగ్ కాబోతుంది. క్వైట్ హెవీ ప్రైస్లో మొబైల్ లాంచ్ అయింది భయ్య. కానీ ప్రతి ఒక్క ఫీచర్ కూడా మీరు మెన్షన్ చేయాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రైస్లో ఈ మొబైల్ ప్రజెంట్ మార్కెట్లో విత్ చిప్ షార్టేజ్ అదేవిధంగా వార్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే HDFC బ్యాంక్ ఆఫర్ 1000 రూపీస్ డిస్కౌంట్ మీకు ఇవ్వబోతున్నారు. దట్ మీన్స్ ఈ మొబైల్ విషయానికి వస్తే విత్ బ్యాంక్ ఆఫర్ 19,999 6GB 128GB ప్రజెంట్ మార్కెట్లో మీకు దొరకబోతుంది. సేల్ విషయానికి వస్తే మార్చ్ 15 అమెజాన్లో సేల్ ఉండబోతుంది. తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. ఈ మొబైల్లో కూడా మీకు వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉండబోతుంది. దాంతోపాటు రెండు మొబైల్స్లో మీకు ఉన్నది DDR4X ర్యామ్, UFS 2.2 టెక్నాలజీ మొబైల్స్ మీకు ఆఫర్ చేయబోతున్నాయి. దాంతోపాటు 5G విషయానికి వస్తే 5G క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేస్తుంది. 4G విషయానికి వస్తే అది కూడా మీకు క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ఇవ్వబోతుంది. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే OS అదే సాఫ్ట్వేర్, దాని విషయానికి వస్తే ఇక్కడ ఈ మొబైల్స్లో డౌన్ గ్రేడ్. ఎందుకోసం అంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా మొబైల్స్ మీకు ఆఫర్ చేస్తున్నది Android 12, కానీ ఈ మొబైల్స్ టిల్ డేట్ ఆఫర్ చేసేది MIUI 13 బేస్డ్ Android 11 ఈ మొబైల్స్ ఆఫర్ చేయబోతున్నాయి. దట్ మీన్స్ ఈ మొబైల్స్ విషయానికి వస్తే 2 years మెయిన్ సాఫ్ట్వేర్ అప్డేట్, అంటే అప్ టు Android 13 వరకు వెళ్ళిపోయి ఆగిపోతాయి. కానీ రావడమే Android 12తో వస్తే అప్ టు Android 14 వరకు వెళ్ళేది. కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు ఈ మొబైల్స్లో లేదు. దేనికోసం చేశారంటే మాత్రం ఇంటెన్షనల్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ. దీని విషయానికి వస్తే మొత్తానికైతే రావడమే Android 11తో వస్తున్నాయి. అది ఖచ్చితంగా ఈ మొబైల్స్లో డౌన్ గ్రేడ్ చూసుకోండి. దాంతోపాటు మీకు తెలిసిందే ఈ మొబైల్స్ విషయానికి వస్తే యాడ్వేర్ బ్లూట్వేర్ అది కామన్ అయిపోయింది. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే కెమెరా సెటప్. కెమెరా విషయానికి వస్తే ప్రోలో మీకు ఉన్నది 4G మొబైల్లో 108 MP క్వాడ్ కెమెరా సెటప్ విత్ Samsung HM2 సెన్సార్తో సహా. దాని విషయానికి వస్తే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో, 2MP డెప్త్. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో పూర్తిగా 16 MP ఆఫర్ చేస్తున్నారు. కానీ ఈ మొబైల్ మీకు ఈ రేంజ్లో 4Kని ఆఫర్ చేయడం లేదు. 1080p 30 FPS వరకు మాత్రమే ఆఫర్ చేస్తుంది. కానీ ఈ కెమెరా విషయానికి వస్తే పోస్ట్ ప్రాసెసింగ్ బాగుంటుంది. దేనికోసం అంటే MediaTek Helio G96 ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓవరాల్గా ఇమేజ్ విషయానికి వస్తే బాగుంటుంది. కానీ వీడియో విషయానికి వస్తేనే 4K ఆప్షన్ లేదు. ఇందో మరి ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 17,999.
దాంతోపాటు 5G విషయానికి వస్తే మనకు 5Gలో కూడా ఆఫర్ చేస్తున్నది విత్ సామ్సంగ్ HM2 సెన్సార్తోని 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. కానీ డెప్త్ కెమెరా ఈ మొబైల్ ఆఫర్ చేయడం లేదు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు ఉన్నది పంచోల్లో పూర్తిగా 16 మెగాపిక్సెల్. ఆల్మోస్ట్ కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ సేమ్గా ఉండబోతున్నాయి. విత్ ఈ మొబైల్లో కూడా 4K సపోర్ట్ లేదు. అప్ టు 1080p 30 fps వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండబోతుంది. అయితే రెండు మొబైల్స్ విషయానికి వస్తే ఆ ప్రైస్ ట్యాగ్లు జస్టిఫై చేశాయంటే మాత్రం కెమెరాస్ విషయానికి వస్తే మనకు 5G విషయానికి వస్తే ఉన్నది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 అంటే ISP స్నాప్డ్రాగన్లో క్వైట్ ఇంప్రెసివ్గా మీకు ఉండబోతుంది. పోస్ట్ ప్రాసెసింగ్ బాగుంటుంది. దాంతోపాటు Gcam సపోర్ట్ కూడా మీకు ఉండబోతుంది బికాజ్ ఆఫ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్సెట్. చూసుకోండి, తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. కానీ ఈ ప్రైస్ ట్యాగ్లో చూసినట్టయితే మీరు ఈ రెండు మొబైల్స్ కూడా క్వైట్ హెవీ ప్రైస్ ట్యాగ్లో మొబైల్స్ లాంచ్ అయిపోయాయి. దేనికోసం అంటే ప్రజెంట్ మార్కెట్లో అదే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 మీకు వివో T1 స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే బిలో 15,000లో ఆఫర్ చేస్తున్నారు. కానీ ఈ మొబైల్స్ విషయానికి వస్తే మనకు డిస్ప్లే బాగుంది, డిజైన్ బాగుంది, విత్ స్టీరియో స్పీకర్స్, బ్యాటరీ బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ బాగుంది. దాంతోపాటు కెమెరాస్ విషయానికి వస్తే పీక్ లెవెల్లో ఉన్నది 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్. కాబట్టి ఓవరాల్గా ప్రతి ఒక్కటి కూడా మీరు గమనిస్తే ఈ మొబైల్స్ ఆ ప్రైస్ ట్యాగ్లో జస్టిఫై చేశాయి. కానీ నా సజెషన్ ఏమిటి అంటే మాత్రం మొబైల్ తీసుకోవాలి అనుకుంటే సేల్లో ట్రై చేయండి. ఎందుకోసం అంటే సేల్ విషయానికి వస్తే అరౌండ్ 2000 డిస్కౌంట్ వచ్చినప్పటికీ కూడా బాగుంటుంది. అప్పుడు ఆ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్స్ వర్త్ ఇట్. ఇక ఈ మొబైల్స్లో కాన్స్ ఏమున్నాయంటే మాత్రం రెడ్మీ నోట్ 11 Pro 4G మొబైల్ విషయానికి వస్తే దాంట్లో మీరు చూసినట్టయితే ఆండ్రాయిడ్ 11తో మొబైల్ వస్తుంది రావడమే. దాంతోపాటు యాడ్వేర్, బ్లోట్వేర్ కామన్ అయిపోయింది. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ మొబైల్ 5G స్మార్ట్ ఫోన్ కాదు. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం, మీడియాటెక్ హీరో G96 18K ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేస్తున్నారు భయ్య. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డౌన్ గ్రేడ్ పర్ఫార్మెన్స్ అది మీకు ఆఫర్ చేస్తుంది. గేమింగ్ విషయానికి వస్తే ఇది తీసుకుంటారా అంటే మాత్రం రికమెండ్ చేయను. దీని ప్లేస్లో మీరు వెళ్ళిపోవచ్చు వివో T1తో, జస్ట్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే. కానీ డిస్ప్లే కావాలి, కెమెరాస్ కావాలి, డిజైన్ బాగుండాలి, స్పీకర్స్ బాగుండాలంటే మాత్రం అప్పుడు ఈ మొబైల్ ఈ ప్రైస్ ట్యాగ్లో వర్త్. దాంతోపాటు ప్రోస్ ఏమున్నాయంటే మాత్రం తెలిసిందే మీకు, డ్యూయల్ స్టోర్ స్పీకర్ సపోర్ట్, 140Hz రిఫ్రెష్ రేట్, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. దాంతోపాటు ఈ మొబైల్ కెమెరా సెటప్, ఇలాంటి ప్రోస్ ఈ మొబైల్లో కనిపిస్తాయి. ఇక 5G మొబైల్ విషయానికి వస్తే కాన్స్ ఏమున్నాయంటే మాత్రం అరౌండ్ 8GB 256GB 25K వరకు వెళ్ళిపోతుంది. అంటే ఎబో 20,000 మొబైల్ లాంచ్ అయింది వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్. ఇండియా మొబైల్ విషయానికి వస్తే అప్పటికి ఈ మొబైల్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆఫర్ చేయడం లేదు. కానీ రియల్మీ విషయానికి వస్తే ఆఫర్ చేస్తుంది. దట్ మీన్స్ ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే దాంతోపాటు 4K కూడా లేదు, గమనించండి. దాంతోపాటు ఇంకో కాన్ ఏమిటి అంటే మాత్రం యాడ్వేర్, బ్లోట్వేర్, దాంతోపాటు రావడమే ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. కానీ ఆండ్రాయిడ్ 12 ఇవ్వాల్సింది. ఎందుకోసం అంటే మనం పే చేసేది 20,999. దట్ మీన్స్ మొబైల్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎబో 20,000 కేటగిరీలో మొబైల్ వెళ్ళిపోయింది. అప్పటికి ఈ మొబైల్ మీకు ఆఫర్ చేసేది ఆండ్రాయిడ్ 11. కానీ తొందరలో మీకు ఈ రెండు మొబైల్స్లో ఆండ్రాయిడ్ 12 అప్డేట్ రాబోతుంది. మొత్తానికి ఇలాంటి కాన్స్ ఈ మొబైల్ కనిపిస్తాయి. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఏమున్నాయంటే మాత్రం ఈ మొబైల్ ప్లస్ పాయింట్ అదే సేమ్ 120Hz రిఫ్రెష్ రేట్, 67 వాట్స్. క్వాల్కమ్ అడ్వాంటేజే, కానీ ఈ ప్రైస్ ట్యాగ్లో ప్రజెంట్ మార్కెట్లో జస్టిఫై చేయదు. కానీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు మీరు. ఇక దీని ప్లేస్లో డైమెన్సిటీ 900 ఇస్తే మాత్రం వర్త్ ఇట్ భయ్యా. 19,999 అయినా, దాంతోపాటు 20,999 అయినా ఆ రేంజ్లో ఆ చిప్సెట్ వర్త్ ఇట్. కానీ దీంట్లో మీకు ఉన్నది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695. అది ఖచ్చితంగా ఈ ప్రైస్లో కొంచెం అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్క ఫీచర్ కూడా మెన్షన్ చేయాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మొబైల్ వర్త్ ఇట్. చూసుకోండి. మొత్తానికైతే కాన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, 4K లేదు, రావడం ఆండ్రాయిడ్ 11తో వస్తుంది, యాడ్వేర్, బ్లోట్వేర్ ఈ మొబైల్ కనిపిస్తుంది. కెమెరా విషయానికి వస్తే 4K ఇస్తే బాగుండేది కానీ ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇంకో కాన్ ఏమిటంటే మాత్రం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మొబైల్ విషయానికి వస్తే చూస్తే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఫీలింగ్స్ విషయానికి వస్తే మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ రివ్యూ వస్తుంది కదా మొబైల్స్ చూసినట్టయితే. కానీ నేను చెప్పేది ఏమిటంటే మాత్రం జస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తీసుకోవాలి అనుకుంటే మాత్రం, అంటే గేమింగ్ కోసం, మల్టీ టాస్కింగ్, హెవీ పర్ఫార్మెన్స్ దానికోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో మీకు కావాల్సిన ఆప్షన్స్ ఏమున్నాయంటే మాత్రం ఇన్ఫినిక్స్ జీరో 5G స్మార్ట్ ఫోన్, దాంతోపాటు టెక్నోపోవా 5G స్మార్ట్ ఫోన్, వివో T1, దాంతోపాటు రియల్మీ 9 Pro కూడా మీరు తీసేసుకోవచ్చు. దాంతోపాటు మోటో G71 ఈ మొబైల్స్ గేమింగ్ పర్పస్లో కూడా బాగానే ఉంటాయి. కానీ ఈ మొబైల్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 Pro ప్లస్ 5G మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఓవరాల్గా చెప్తున్నాను, ఓవరాల్గా ఈ మొబైల్
ఆ ప్రైస్ ట్యాగ్లో ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. అంటే ఒక డే టు డే యూస్కి ఖచ్చితంగా అప్పుడప్పుడు గేమ్స్ కోసం ఈ మొబైల్ తీసుకోవచ్చు. కానీ ఆ ప్రైస్ ట్యాగ్కి జస్టిఫై చేస్తుంటే మాత్రం ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ జస్టిఫై చేయదు అని. అట్లీస్ట్ 18,999 ఆ రేంజ్లో మొబైల్ రావాల్సింది, కానీ ఏకంగా 20,999 పెట్టేశారు. ఏం చెప్పలేము. మొత్తానికైతే మొబైల్స్ విషయానికి వస్తే సేల్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది. 5G విషయానికి వస్తే March 15కి సేల్ ఉండబోతుంది. 4G విషయానికి వస్తే March 23కి సేల్ ఉండబోతుంది. తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సేల్ జరిగేది ఎక్కడ అంటే మాత్రం అమెజాన్లో. మర్చిపోకండి. మొత్తానికైతే చిన్న వీడియో అండి. వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోద్దు. వీలైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.